ఫ్రీ బస్సులతో మెట్రోకు దెబ్బ. 50% మంది బస్సుల్లోనే వెళ్తారు ప్రధాని మోదీ. కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఎన్నికల కోసం మెట్రో ఖజానా ఖాళీ చేస్తారా? ఇట్లయితే మెట్రో దేశం ఎలా ముందుకు వెళ్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారు కామెంట్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి చూడండి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా. ఫ్రీ బస్సులతో మెట్రోకు దెబ్బ అని చెప్తున్నారు కదా ఈసారు. మరి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళంతా కలిసి ఉమ్మడిగా తయారైనరు. జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు కూటమైనప్పుడు ఏమిచ్చారు తెలుసా? మేనిఫెస్టో ఫ్రీ బస్ అని చెప్పి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఎట్లా పెట్టారు నరేంద్ర మోడీ గారు? మీరు ఎట్లా ఒప్పుకున్నారు దానికి? ఫ్రీ బస్సుల వల్ల కాలుష్యం పెరిగిపోతున్నది, ట్రాఫిక్ పెరిగిపోతున్నది, మెట్రో మొత్తం లాస్ అయిపోతాం అన్నది, నేనేమో దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామని మెట్రో సిటీకి తయారు చేద్దామని తీసుకుపోతున్నా అని చెప్పి గఫాలు కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సు పెట్టడానికి ఎట్లా మాట్లాడినరు? అంటే అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎమ్మడే సెటైర్ వదిలిండు. మొన్నటిదాకా జైలు నుండి వచ్చినా కూడా తగ్గుతలేడు ఆయన. మొన్నటిదాకా జైలు నుండి వచ్చిన కేజ్రీవాల్ కూడా తగ్గుతలేడు. మీరు ఫ్లైట్లలో ఫ్రీగా తిరుగురి, మహిళలకు ఫ్రీ బస్ వద్దా? ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్. నువ్వు మాత్రం అయ్యా ఫ్రీ బస్సులు ఇస్తావు, కొద్దిసేపు వద్దని చెప్తావు, కొద్దిసేపు మంచిదని చెప్తావు, కానీ ఇక మీరు మాత్రానికి ఫ్లైట్లలో తిరగండి, ఎన్ని లక్షలు ఖర్చు అయిపోయినా ఎన్ని కోట్లు ఖర్చు అయిపోయినా ఇబ్బంది లేదు, కానీ జనాలకి ఫ్రీ బస్ ఇస్తే వచ్చిందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన చూడండి, నరేంద్ర మోడీ గారు దేశానికి నాయకత్వం వహించాల్సినటువంటి ఆయన అప్పుడో మాట ఇప్పుడు ఒక మాట. నిజంగా ఆంధ్రప్రదేశ్లో లేదండి? మొన్న కూటమి మేనిఫెస్టోలో లేదా ఫ్రీ బస్సు? మరి ఫ్రీ బస్సు వస్తేనేమో ఆగమాగం అవుతుందని నరేంద్ర మోడీ గారు అంటే చెప్తుండో మళ్ళీ ఆడ ఎట్లా జతగట్టిండు? పిచ్చోళం చేస్తూ ఉన్నారు, జనాల్ని పిచ్చోళం చేస్తూ ఉన్నారు, జనాల్ని అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు, అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే ఏడిసి వచ్చింది. ఫ్రీ బస్ తీసుకొచ్చారు, మెట్రో కొద్దిగా ఆగిపోయింది, కింద మళ్ళీ అదే ట్రాఫిక్ జాము, గదే పంచాయతీ, అదే ముచ్చట. ఈడ ఇట్లా అయిపోయింది. ఉచితాల మీద ఉచితాలు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళే కొన్ని కరెక్ట్ కాదని చెప్పటం, వీళ్ళే కొన్ని కరెక్ట్ అని చెప్పటం, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా రాసుకుంటా పోతా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఉంటే ఇగో ఇలాంటి వాళ్ళు, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఏం చేస్తారంటే తీసుకపోయి ఈడీ అని చెప్పాలి, సిబిఐ అని చెప్పాలా, వీళ్ళని జైళ్ళలో పెట్టాలా, అరెస్టులు చేయాలా, భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో ఇది నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్తున్నాడు. ఫ్రీ బస్సులకు మెట్రోకు దెబ్బ అని చెప్తా ఉన్నాడు, కానీ మరి అదే కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ ఎట్లా పెట్టిందని కూడా మనం అడుగుతా ఉన్నాం.